ॐ गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणान् ब्रह्मणस्पदान शृण्वन् नवतिभिस्सीदसादनं प्रणो देवी सरस्वती वाजयभिर्वाजिनीवती धीनामभित्रीवतु गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। वन्दे शम्भुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशाङ्कवन्दिनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तनाश्रयं च वर्तं वन्दे शिवं शङ्करम्। ओं सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके गौरी नारायण नमोस्ते। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। हरि ओम। శ్రావణ సోమవారము శివముష్టికా వ్రత పూజా విధానం చెప్తున్నాను. మనము ఈ శ్రావణ మాసం లోపల 5 సోమవారాలు కానీ 4 సోమవారాలు కానీ వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు మొదటి సోమవారం ఒక ధాన్యము, రెండో సోమవారం అంటే పంచధాన్యాలు పొయ్యాలి. గోధుమలు, బియ్యము, నువ్వులు, మినుములు, శనగలు, ఇలా 5 రకాల ధాన్యాలు. ఒకవేళ అవి కాకుంటే గోధుమలు, బియ్యము, పెసలు, మినుములు, శనగలు, ఈ రకంగా 5 ధాన్యాలను తీసుకొని మొదటి వారం గోధుమలు, రెండవ వారం ఇలా 5 వారాలకు 5 రకాలైన ధాన్యాలను పోస్తూ ఈ స్వామివారి యొక్క పూజ చేసుకోవాల్సి ఉంటుంది. శివుణ్ణి ఏర్పరచుకోవాలి. ఒక శివలింగాన్ని ఏర్పరచుకొని ఇంట్లో చేసుకునేవారు, గుడికి వెళ్ళి చేసుకునేవారు గుడిలో ఉన్న శివలింగానికి చేసుకోవాలి. చేసుకునే ముందుగా ఒక పూజా స్థలాన్ని అందు అష్టదళ పద్మాన్ని వేసి పంచరంగుల చూర్ణాలతో ముగ్గులు పెట్టి దాని మీద ఒక మంటపం ఏర్పరచుకొని ఆ మంటపం పైన పసుపుతో చేసిన వినాయకుడు కానీ లేక పోక చెక్కతో పెట్టిన వినాయకుడిని కానీ 2 తమలపాకుల్లో పెట్టుకొని ముందుగా విఘ్నేశ్వర స్వామి పూజ, గౌరీ పూజ చేసి ఆ తర్వాత శివుని యొక్క పూజ. ఇండ్లలో సాలగ్రామాలు ఉంటే సాలగ్రామాలు కూడా పెట్టుకొని చేసుకోవచ్చును. కాబట్టి మనము ఈ పూజకు కావలసినవి పంచామృతాలు, బిల్వదళాలు, దూర్వాలు, పసుపు, కుంకుమ, తర్వాత సుగంధమైన ద్రవ్యాలు, దాంతోపాటు శుద్ధ జలము ఇవి తీసుకొని ముందుగా చేసుకొని దీపాలంకారం చేసి మనము ఈ పూజను ప్రారంభించుకోవాలి. పూజ ప్రారంభించే ముందు చేతిలో 2 అక్షంతలు పట్టుకుని స్వామివారిని ప్రార్థించాలి. శుభమస్తు అవిఘ్నమస్తు భో దీపనమస్తుభ్యం ఆత్మజ్యోతి ప్రకాశక యావత్ పూజాం కరిష్యామి తావత్ త్వం సుస్థిరో భవ. దీపరాజాయ నమః. అలంకారాం సమర్పయామి. దీపాల మీద అక్షంతలు వేసి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత బొట్టు దీపాలకు పెట్టి మనం కూడా నుడిటికి బొట్టు పెట్టుకోవాలి. పెట్టుకొని హస్తవు ప్రక్షాళ్య చేయి కడుక్కొని ఆచమానం చేయాలి. ఆచమ్య ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరే నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అని ఇలా 24 నామాలను చదువుకోవాలి. ముందు 3 నామాల వరకు నోట్లోకి తీసుకుని 4వ నామంతో చేయి కడుక్కోవాలి. తర్వాత మిగతా నామాలను మొత్తం 24 నామాలు చదివిన తర్వాత మనము చేతులు అక్షంతలు పట్టుకొని ఈ రకంగా ప్రార్థించాలి. తదేవ లగ్నం సదినం తదేవ తారా బలం చంద్ర బలం తదేవ విద్యా బలం దైవ బలం తదేవ లక్ష్మీపతే గృహకం స్మరామి. ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువ నీతిర్మధుర్మా స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర యాయతే పురుషస్తమయం నిత్యం వ్రజామి శరణం హరిం సర్వదా శుభకార్యేషు నాస్తేషాం మంగళం ఏషాం హృదిస్తో భగవాన్ మంగళాయతనం హరి లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దన ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సుముఖశ్చేకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజాన్నః వక్రతుండశూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः. షోడశైతాన్నామాని ఎప్పటేచ్ఛనయాదపి విద్యారంభే వివాహేశ ప్రవేశే నిర్గమేధా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతే అభీప్సార్సిద్ధ్యర్థం పూజితో శ్రాశ్రయైః సర్వవిఘ్నహరస్తస్మై శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఆ గణపతి మీద అక్షంతలు వేసి నమస్కారం చేసుకొని మళ్ళా 2 అక్షంతలు చేతులు పట్టుకోవాలి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తే గౌరవం మీద అక్షంతలు వేయాలి. లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, శచీపురంధ్రాభ్యాం నమః, అరుంధతీ వశిష్టాభ్యాం నమః, స్వాహా వైశ్వానరాభ్యాం నమః, ఇష్టదేవతాభ్యో నమః, గృహదేవతాభ్యో నమః, మంటపదేవతాభ్యో నమః, మాతాపితృభ్యాం నమః, సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమో నమః. ఈ ముహూర్తస్సుముహూర్తోస్తు. తర్వాత అక్షంతలు వేసి నమస్కారం చేసుకోవాలి. తర్వాత 2 అక్షంతలు వాసన చూసి నెత్తి మీదకి వెళ్ళి వెనుకకు వేసుకోవాలి. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమివార్గాః ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభేత్. అంగుళ్యాగ్రే నాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రాణాయామిదం ప్రోక్తం ఋషిభిః పరికల్పితం. ఓమాపో జ్యోతిరసమృతం బ్రహ్మభూర్భువస్వరం. ఓం భూ ఓం భా ఓం స్వ ఓం మహా ఓం జన ఓం తప ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసమృతం బ్రహ్మభూర్భువస్వరం. ఇలా చేతులు జోడించిన తర్వాత మళ్ళా 2 అక్షంతలు చేతులు పట్టుకోవాలి. ఉద్ధరణిలో నీళ్లు పట్టుకొని ఈ రకంగా చెప్పాలి. మమ అనాలే. శుభాభ్యార్థంచ శుభే శోభనే ముహూర్తేత్ర పృథియాంజంబూ ద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలాద్ వాయుప్రదేశే శ్రీకృష్ణావిన్యాః రేవా గోదావరి మధ్యప్రదేశే లక్ష్మీ నివాసగృహే సమస్తదేవతా బ్రాహ్మణ హరిగురుచందో స్మర్తమాన వ్యవహారికాను స్వస్త్రీ. ఏ సంవత్సరం ఉంటే ఆ సంవత్సరం పేరు చెప్పుకోవాలి. ఇలా 5 సంవత్సరాలకు 5 పేర్లు చెప్పుకోవాల్సి ఉంటుంది. చెప్పుకొని ఇది వచ్చే దక్షిణాయనమే కాబట్టి దక్షిణాయనంలో వస్తుంది. తర్వాత వర్ష ఋతువులోనే ప్రారంభమవుతుంది కాబట్టి వర్ష ఋతువు అని చెప్పుకోవాలి. శ్రావణ మాసమే కాబట్టి శ్రావణ మాసం అని చెప్పుకోవాలి. తర్వాత శుక్లపక్షానికి శుక్లపక్షము, శుద్ధపక్షానికి శుద్ధపక్షము. ఈ రకంగా శుద్ధపక్షం అన్నా శుక్లపక్షం అన్నా ఒకటే. తర్వాత బహుళపక్షం అన్నా కృష్ణపక్షం అన్నా ఒకటే. కాబట్టి మీకు తోచినట్టుగా కృష్ణపక్షం కానీ శుద్ధపక్షం కానీ ఈ రకంగా చెప్పుకొని అక్కడ ఇందువాసరే సోమవారం కాబట్టి ఇందువాసరే అని చెప్పుకోవాలి. ఆ రోజు ఏ తిథి ఉంటే ఆ తిథి పేరు చెప్పుకోవాలి. శుభ నక్షత్రే శుభయోగ శుభకర్ణ ఏవం గుణ విశేషణ ఇష్టాయాం శుభతిథౌ యజమానస్య గోత్రోద్భవస్య. మీ గోత్రం ఏదైతే ఆ గోత్రం, తర్వాత మీ భర్త పేరు, తర్వాత మీ పేరు, మీ పిల్లల పేర్లు చెప్పుకోవాలి. ధర్మపత్ని సమేతస్య అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం గౌరీ సహిత మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి దుర్గా దేవతా ప్రసాద సిద్ధ్యర్థం భవానీ శంకర పార్వతీ రాజరాజేశ్వర స్వామి ప్రసాద సిద్ధి ద్వారా మమ గృహే సకల సౌభాగ్య సంతతి సత్సంతతి సౌభాగ్య ఫలావాప్యర్థం శ్రీ శివముష్టికా స్వరూపస్య లింగదేవతాముద్దిశ్య లింగదేవతా ప్రీత్యర్థం పార్వతీ సహిత గౌరీ శంకర దేవత శివముష్టిక వ్రత పూజ కింకర్మ కరిష్యే అని చెప్పి అక్షంతలు విడిచిపెట్టాలి. తర్వాత మళ్ళీ అక్షంతలు తీసుకొని ఆదౌ పృథివీ కలశ గణాధిపతి పూజాంకరిష్యే మళ్ళీ విడిచిపెట్టిన తర్వాత అప్పుడు భూమి మీద 2 నీళ్ల బొట్లు వేసి 4 మూలలు అలకాలి. అలికి దాని లోపల పసుపు కుంకుమ గంధము అక్షంతలు పువ్వులు కొద్దిగంత శర్కర నైవేద్యము ఇవన్నీ వేసి నమస్కారం చేసుకొని ఆ అడిగిన జాగాలో కలశం పెట్టుకోవాలి. పృథ్వీదేవతాభ్యో నమః. సమస్త సర్వోపచారార్థే అథైనం గంధాక్షత పుష్పధూపదీప నైవేద్య బలదాంబూల హిరణ్యైరభ్యర్చ తత్ప్రదేశే కలశం సంస్థాప్య కలశం గంధపుష్పాక్షతైరభ్యర్చ. కలశం లోపల కలశానికి గంధంతో అలంకారం చేసి బొట్టు పెట్టిన తర్వాత కలశంలో ఒక మారడి దళం కానీ లేకుంటే ఒక పువ్వు కానీ ఒక తమలపాకు కానీ ఒక మామిడాకు కానీ వేసి దాని లోపల 2 అక్షంతలు వేసి మీ దగ్గర ఉన్న పంచామృతాలను పోసి దాని మీద చేయి పెట్టాలి. కలశస్యంఖే విష్ణుకంఠే రుద్రస్మాసిధ మూలే తత్ర స్థితోపం మధ్య మాతృనాస్ప కుక్షౌసారా సర్వే సప్తద్వీపా వసుంధర ఋగ్వేదో సాంవేదోక్నంగైస్సైత సర్వే కలశాం సమాసితా ఆయాంతు. ఓం శివముష్టికా వ్రతదేవ పూజార్థం దురితక్షేకారకాః గంగే జమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఆ కలశంలో ఉన్న పువ్వుతోటి శ్రీకారం రాయాలి. రాసిన తర్వాత ఆ నీళ్లను పూజా ద్రవ్యాల మీద దేవుని మీద మీ మీద జల్లుకోవాలి. కలశోదకైన పూజా ద్రవ్యాన్ని సంభారాని దేవం ఆత్మాంచ సంప్రోక్ష ఆపోవా ఇదకం సర్వం విశ్వభూతాన్యాప ప్రాణావాప పశవాపో నమాపో మృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప ఛందాగస్యాపో జ్యోతిగుస్యాపో యోగుస్యాప సత్యమాప సర్వ దేవతాపో భూర్భుస్వరాప. ఓం కలశోదకైన పూజా ద్రవ్యాన్ని సంభారాని దేవం ఆత్మాంచ సంప్రోక్ష. తదంగా శ్రీమన్మహాగణాధిపతి గౌరీ పూజాంకరిష్యే.
గణనాథం సురశ్రేష్టం సర్వదోషనివారకం వారణాసి మాపుత్రం వందేహం గణనాయకం పద్మనాభం పూజ్యం భక్తాభీష్టప్రదాయకం పాశాంకుశం దేవం వందేహం గణనాయకం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమస్తే గణేశాంబికాయ నమః. నీళ్లు చల్లండి, నమస్కారం చేయండి, తర్వాత అక్షంతలు వేయండి. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనార్థే అక్షతాం సమర్పయామి. పాదారవిందయో పాద్యం ఉద్ధనిలో 3 సార్లు నీళ్లు చూపి మీ ముందరి పల్లెంలో పోయండి. పాదారవిందయో పాద్యం సమర్పయామి, హస్తేషు అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమన్యం సమర్పయామి. ఉపచారిక స్నానం సమర్పయామి. పువ్వుతో గణపతి మీద గౌరవం మీద నీళ్ళు చల్లిన తర్వాత పంచామృతాలు చల్లండి. పయోదధికృతోపేతం శర్కర మధునితం పంచామృత స్నానమిదం గృహాన గణనాయక గృహాన పరమేశ్వరి. పంచామృత స్నానం సమర్పయామి. తదంగా శుద్ధోదక స్నానం తర్వాత నీళ్ళు చల్లండి. ఆ పూజిష్టామ యోభవస్థాన ఊర్జే ధాతన మహేర్నాయ చక్షుషే यो वस्यवतमोरसत् तस्य भाजे तेन उशतीरुमातरस्मारङ्गमा वैश्यक्षया जन्मदा आपोजनदाचन शुद्धोदकस्नानं समर्पयामि. शुद्ध आचमनीयं समर्पयामि. वस्त्रोपवस्त्रार्थक्षतां समर्पयामि. किमपीतार्थक्षतां समर्पयामि. श्रीगन्धान् धारयामि. गन्धस्योपरङ्कर्णात् कुङ्कुमादि सौभाग्यपूर्णद्रव्याणीं समर्पयामि. पुष्पैः पूजयामि. सुमुखश्चेकदन्तस्य कपिलो गजकर्णकः लंबोदरश्च विकटो विघ्नराजोगनाथ धूमकेतुनाथ क्षपाल चंद्रोगजान वक्रंडशर्पकर्णो हेरंबस् स्कंदपूर्वजः गौरी पद्मा शुचिमेधा सावित्री विजयाजा देवसेना स्वः स्वाहा मातरो लोकमातरः त्रिदिपुष्टिता तुष्टि आत्मनः कुलदेवताः नानाविधवृत्पुष्पाणीं समर्पयामि. धूपमाग्रापयामि. दीपं दर्शयामि. धूपदीपान्तनुदाचमनीं समर्पयामि. गणेशाम्बिकाय नमः. సద్యష్కాల నైవేద్యం నివేదయామి. ముందర ఉన్న పంచదారను పండుంటే పండు పెట్టి నివేదన చేయండి. ఓం ప్రాణాయ స్వహ, అపానాయ స్వం, వ్యానాయ స్వహ, ఉదానాయ స్వహ, సమానాయ స్వహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. పూర్వాపోషణ ఉత్తరాపోషణ మస్త ప్రక్షాళనం పాద ప్రక్షాళనం సమర్పయామి. ముఖవాసార్థే భూగీఫలతాంబూల సువర్ణ పుష్పదక్షిణార్థే అక్షరాం సమర్పయామి. మంగళ నీరాజన దీపం కర్పూరగర్ణం కర్ణావతారం సంసారసారం భుజేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవామి సైతం నమామి. మందారమాలాం కులికాలకాలైకపాలమాలాం దేశేఖరాయ దిగంబరాయ దిగంబరాయ నమశివాయ నమశివాయ. దివ్యానంద కర్పూర నీరాజనం సమర్పయామి. కర్పూరం వెలిగించి చూపెట్టి నీళ్లు తిప్పండి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మంత్రపుష్పం. ఓం సామ్రాజ్యం బౌద్ధ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్టిం రాజ్యం మహారాజ్యమాధిపత్యం సముద్రయ ఈశా సార్వమసారు ఆశాన్ దాత ప్రార్థాప్తే సముద్రవంతాయ గణతప్య శ్లోకో వీతోమర్త పూర్వే స్టారోమర్తస్య అవసంగ్రే ఆవిష్టకామ ప్రేయర్ విశ్వే దేవా సభాసదైతి. ఓం శ్రీమన్మహాగణాధిప గౌరీ దేవతాభ్యో నమః. వేదోక్త దివ్యస్వరమంత్ర పుష్పాంజలిం సమర్పయామి. క్షమాపణప్రార్థ నమస్కారాం సమర్పయామి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యే సర్వదా సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తే. క్షమాపణప్రార్థ నమస్కారాం సమర్పయామి. అనయా కృతపూజయా భగవతి భగవాన్ సర్వాత్మ గణేశ సహిత గౌరీ దేవతా దివ్యచరణారవిందార్పణమస్తు. తదంగా గణేశ గౌరీ ప్రసాద్ విజమా శిరసాగ్నాముత్తరేషు ఉత్తరోత్తరం హరరావిరుద్ధిరస్తు. తదంగా శివముష్టికా వ్రతస్వరూపశః పార్వతీ రాజరాజేశ్వర స్వామి స్వరూప లింగదేవతా పూజాంకరిష్యే. అత ధ్యానం. ఓం వందే శంభుమాపతిం సర్వం వందే జగత్కారణం వందే పన్నకభూషణం రథం వందే పశూనాం పతిం వందే సురశాంకవందనైనం వందే ముకుందప్రియం వందే భక్తనాశ్రయంచవర్తం వందే శివం శంకరం. గౌరీమిమాయసల్లాంత క్షత్యేకపతి ద్విపది సా చతుష్పది అష్టాపది నవపది బహుపది సహస్రాక్షర పరమే వ్యోమన్. ఓం పార్వతీ రాజరాజేశ్వర స్వామి స్వరూపో భవానీ శంకర స్వామి నమః. ధ్యానం సమర్పయామి. ఆపాతాల నమస్తలాంత భవన బ్రహ్మాండమావిస్మృజ్యోతిస్పాటిలింగమూల విలసత్పూర్ణేందు వాంతామృతయ స్తోకా ప్రథమేకమేషమనుషన్ రుద్రాన్ వాకాంజపన్ ధ్యాయే దీప్సితే ద్రవం విప్రోపి సించేత్స్వం బ్రహ్మాండ వ్యాప్తదేహ వసితమరోజ వాచమానాభుజంగైః కంఠే కాలాః కవర్తాః కలశష్కలాశ్చండకోదండహస్తాత్రియక్షారుద్రాక్షమాలా శల్దభూషానశ్యాంభవామూర్తి వేదాః రుద్రా శ్రీరుద్రోక్త ప్రకటదిభాన ప్రేచ్ఛంత సౌఖ్యం. ఈ రకంగా చేసిన తర్వాత ఆ స్వామివారి మీద నీళ్లు చల్లి నమస్కారం చేసి తర్వాత అక్షంతలు వేయండి. పార్వతీ రాజరాజేశ్వర స్వామి భవానీ శంకర స్వామినే నమః. రత్నసింహాసనార్థక్షతాం సమర్పయామి. పార్వతీ రాజరాజేశ్వర స్వామి భవానీ శంకర స్వామినే నమః. ముఖే పాదారవిందయో పాద్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి చన్మవం హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. పాదారవిందయో పాద్యం హస్తేషు అర్ఘ్యం ముఖే ఆచమనీయం సమర్పయామి. స్నానం. పంచామృతాలు చల్లండి. పయోదధికృతోపేతం శర్కరామధంతం పంచామృత స్నానం గృహాన పరమేశ్వర. పంచామృత స్నానం సమర్పయామి. తదంగా శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. తదంగత్వేన. ఇక్కడ శివునికి నమ్మకం చమకంతోటి అభిషేకాలు చెప్పుకోవాలి వీలున్నవారు. లేకుంటే బ్రహ్మమురారిసురార్చిత లింగం నాగేంద్రహార ఈ 2 చెప్పి స్వామివారికి అభిషేకం చేసుకోవడం మంచిది. కాబట్టి ఈ రకంగా చేసుకోవడం వలన స్వామివారికి అభిషేకం చేసినట్టు అవుతుంది. కాబట్టి ఇక్కడ మేము
మామూలుగానే చెప్తున్నాము. ఓం నమ సోమాయ రుద్రాయ నమస్తామ్రాయ చారుణాయ నమ శంగాయ పశుపతే నమోగ్రాయ భీమాయ నమోగ్రే బుధాయ దూరే బుధాయ నమో హంత్రాయ హనీయసే నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమ శంభవే మయోభవే నమ శంకరాయ మహేశ్వరాయ నమ శివాయ శివధరాయ చ. ఈ రకంగా అభిషేకం అయిపోయిన తర్వాత స్వామివారికి అలంకారం చేసుకోవాలి. అలంకారం చేయడానికి గంధము, విభూతి గంధము బొట్టు పెట్టి స్వామివారి మీద పత్రి పెట్టాలి. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాపసంహారం ఏకవిల్వం శివార్పణం త్రిశాకైర్బిల్వపత్రైశ్చ అచ్చిద్రైః కోమరైః శుభైః తవ పూజాం కరిష్యామి. ఏకవిల్వం శివార్పణం దర్శనం బిల్వవృక్షస్య స్పర్శనం పాపనాశనం అఘోర పాపసంహారం ఏకవిల్వం శివార్పణం. ఇలా కనీసం 3 చెప్పుకోవాలి. బిల్వాష్టకం చెప్పే చోట 3 చెప్పుకున్నా సరిపోతుంది. తర్వాత స్వామివారికి ఓం నిధనపతే నమః. మీ దగ్గర ఉన్న అక్షంతలు, తెల్ల అక్షంతలను స్వామివారి మీద వేయాలి. తెల్ల అక్షంతలు తెచ్చుకొని వేయాల్సి ఉంటుంది, వేయాలి. ఓం నిధనపదే నమః నిధన దాంతికాయ నమః ఊర్ధ్వాయ నమః ఊర్ధ్వలింగాయ నమః హిరణ్యాయ నమః హిరణ్యలింగాయ నమః సువర్ణాయ నమః సువర్ణలింగాయ నమః దివ్యాయ నమః దివ్యలింగాయ నమః భవాయ నమః భవలింగాయ నమః శర్వాయ నమః శర్వలింగాయ నమః శివాయ నమః శివలింగాయ నమః జ్వలాయ నమః జ్వలలింగాయ నమః ఆత్మాయ నమః ఆత్మలింగాయ నమః పరమాయ నమః పరమలింగాయ నమః ఏతత్ సోమస్య సౌర్యస్య సర్వలింగగ్గు స్థాపయతి పానిమంత్రం పవిత్రం. ఈ రకంగా నానావిధ ప్రతిష్ఠించిన తర్వాత ధూపం చూపెట్టాలి. వనస్పతి భవద్దివ్యైర్ నానా గంధైః సుసంతం ఆగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిష్ఠాన్ ధూపమాగ్రాపయామి. దీపం సాధ్యం త్రివర్త సంయుక్తం మనినా విహితం మయా గ్రహాణ మంగళం త్రైలోక్య తిమిరాపహ. దీపం దర్శయామి ధూపదీపాంతర్హుత ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం కొబ్బరికాయ కొట్టింటే కొబ్బరికాయ, లేకుంటే పండ్లు తెస్తే పండ్లు, తర్వాత శర్కర నైవేద్యం పెట్టి స్వామివారికి నివేదన చేయాలి. ఓం భూర్భస్వశ్రేణ్యంబరో ధియో యో నః ప్రచోదయాత్. శర్కరాఖండ గజ్జాని కిరకృతాచాహారం భక్షభోజ్యం చ నైవేద్యం ప్రతిగృహ్యతాం. ఓం ప్రాణాయ స్వః అపానాయ స్వం వ్యానాయ స్వః ఉదానాయ స్వః సమానాయ స్వః. మధ్య మధ్య మళ్ళొక్క 3 సార్లు నిల్చండి. మధ్య మధ్య పానీయం పూర్వాపోషణం ఉత్తరాపోషణం హస్తప్రక్షాళనం పాదప్రక్షాళనం సమర్పయామి. ముఖవాసార్థే పూకీఫల తాంబూలం సమర్పయామి. తాంబూలం పెట్టండి. తర్వాత సువర్ణ పుష్ప దక్షిణం 1 పైసా నీళ్ళల్లో ఉంచి దేవుని దగ్గర పెట్టండి. మంగళ నీరాజన దీపం కర్పూరగర్ణం కర్ణావతారం సంసారసారం భుజేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవామి సైతన్యమామి మందార మాలాంకులికాలకాల ఏకపాల మాలాం దేశేఖరాయ దిగంబరాయ దిగంబరాయ నమః శివాయ నమః శివాయ. దివ్యానంద కర్పూర నీరాజనం సమర్పయామి. మంత్రపుష్పం, ఇక్కడ మంగళహారతి కూడా చదువుకోవచ్చు. మంత్రపుష్పం ఓం సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః భవే భవేనాది వైభవ స్వాం భవోద్భవాయ నమః వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికర్ణాయ నమో బలవికర్ణాయ నమో బలాయ నమో బలప్రమతనాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః. అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యः సర్వేభ్యः నమస్తేస్తు రుద్రోపేభ్యः తత్పురుషాయ విద్మహే మహాదేవం తన్నో రుద్రప్రచోదయాత్. ఈశానస్సర్వ విద్యానాం ఈశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సా శివోం. వేదోక్త దివ్య సువర్ణ మంత్ర పుష్పాంజలియం సమర్పయామి. పువ్వులు వేసి అక్షంతలు వేసి నమస్కారం చేసుకోవాలి. తర్వాత దూర్వాలు తీసుకువచ్చినాలు, దూర్వాలు కూడా ఏకాదశి దూర్వాలు స్వామివారి మీద, 21 దూర్వాలు గణపతి మీద పెట్టుకోవాలి. సహస్ర పరమాదేవి శతమూరా శతాంగురా సర్వకమూర్తి మే పాపం దూర్వాసు స్వప్నాశం దూర్వారం సమర్పయామి. తర్పణం ఓం నమ శివాయ ప్రథమ తర్పణం సమర్పయామి. ఓం మహేశ్వరాయ నమః ద్వితీయ తర్పణం సమర్పయామి. ఓం పరమేశ్వరాయ నమః తృతీయ తర్పణం సమర్పయామి. ఇలా 3 తర్పణాలు విడిచిపెట్టాలి. తర్వాత అక్షంతలు చేతులు పట్టుకొని यस्य स्मृत्यादि नामोक्त्या तपः पूजाक्रिया दिशो न्यूनं सम्पूर्णां या सद्यो वन्देतमच्युतं मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं परमेश्वरा यत्पूजितं मया देवा परिपूर्णस्नानेन ध्यानावाहनादि षोडशोपचारपूजनेन भगवती भगवान् सर्वात्मा सर्वं श्री परमेश्वरार्पणमस्तु. तदङ्गत्वेन प्रार्थनं शुद्धस्फटिकसङ्काशं शुद्धविद्याप्रदायकं शुद्धं पूर्णं चिदानन्दं सदा శివమహం భజే. నమస్కారం చేసిన తర్వాత కథ చెప్పుకోవాలి. డిస్క్రిప్షన్లో కథ ఉంటుంది, ఆ కథ చెప్పుకోండి. ఓం తత్సత్.